రాజకీయాల్లో ఓట్లు కావాలంటే ఇంత దిగజారిపోయి ఆరోపణలు చేయొచ్చా అనేది కూడా మాకు బాధ కలిగిస్తుంది. మీ పార్టీ అధికారంలో ఉండేటప్పుడు మీ శాసనసభ్యులు చేసిన ఈ డ్రగ్స్ వ్యాపారాలు, గంజా వ్యాపారాలు యువతల పార్టీ వాళ్ళు చేస్తున్నారని ఆరోపణ చేయడం సిగ్గుచేటు అని లోకేష్ చెప్పిన మాట్లాడుకోను నేను. ఎందుకంటే అతనికి అంత బుద్ధి బుర్ర ఉన్న వ్యక్తి కాదు ఆయన. ఇక్కడ ఎవరైతే తయారు చేసి ఇచ్చారో వాళ్ళని అడుగుతున్నాం. భూములు కొన్నాము, భూములు అమ్మేమో. మీ పార్టీ నాయకులందరూ పిలిపించండి. గుంకలాలో ఉన్న మీ పార్టీ వాళ్ళు, కొండకరకాలో ఉన్న మీ పార్టీ వాళ్ళు, సారిక గుండాలపేటలో ఉన్న మీ పార్టీ వాళ్ళని పిలిపించండి. చెప్పించండి, పదండి బయట తలమారు గుడి దగ్గరికి రండి, మీకు ధైర్యం ఉంటే అని అడుగుతున్నాం. ఇవాళ మెడికల్ కాలేజీ తేడా అభివృద్ధి కాదా అని అడుగుతున్నాం. జేఎన్టీ యూనివర్సిటీ తేడా అభివృద్ధి కాదా అని అడుగుతున్నాం. డిగ్రీ కాలేజ్ తేడా అభివృద్ధి కాదా అని అడుగుతున్నాం. మేము చేస్తున్న అభివృద్ధిని మీరు చేస్తారని చెప్పుకొని అవగాహన లోపంతో దాసనపేటలో వాటర్ ట్యాంక్ మేము కట్టాము, ఈ లోపం చేశారు. రండి దాసనపేట వెళ్దాం, దాసనపేటలో ప్రజలను అడుగుదాం. ఒకరోజు మీరు వీరభద్ర స్వామి రౌడీ, వీరభద్ర స్వామి గుండా అంటే ప్రజలు నమ్మేవారేమో కానీ కరోనా తర్వాత జరిగిన ఎన్నికలలో మీకు ఒక్క స్థానం ఇచ్చారు, మాకు 48 స్థానాలు ఇచ్చారు. అది ప్రజా తీర్పా కాదా అని మేము అడుగుతున్నాం. నా దృష్టిలో అభివృద్ధి అంటే మౌలిక సదుపాయాలు, తాగడానికి మంచినీటి కొరత లేకుండా చేశాం. మీ హయాంలో 5 రోజులకు ఒక రోజు కొలాయిస్తే ఈ రోజు విడిచి రోజు కొలాయిస్తున్నాం. వేలాది కొలాయిలు, కొత్త కొలాయిలు వేసాం. మీరు ప్రతిపక్ష పార్టీ నడుపుతూ ఏ ఒక్క రోజైనా పలానా ప్రాంతంలో మంచినీటి సమస్య ఉందని ఒక ధర్నా నిర్వహించారా అని అడుగుతున్నాం. ప్రతిపక్ష పార్టీ హోదాలో ఒక్కసారి ఒక ప్రాంతంలో మంచినీటి సమస్య ఉందని వేలెత్తి చూపించలేపారని మీ నాయకులకు చెప్తూ, ఇంకా అభివృద్ధి అంటే రోడ్లు, అభివృద్ధి అంటే కాలువలు, లైటింగు, ఇవన్నీ కూడా మేము చేసాం. దీనితో పాటు ఈ పట్టణాన్ని సుందరీకరణ చేశాము. ఎవరో లోకేష్ చెప్పించడం ఏంటి? వాస్తవాలు ఉంటే మీరు చెప్పండి, ఆ వాస్తవాలు ఉంటే మేము ఒప్పుకుంటాం. ఈ స్థాయిలో రాజకీయాలు చేసినప్పుడు మనిషి చిత్తశుద్ధితో ఉండాలి, నిస్వార్థమైన రాజకీయాలు చేయాలి. ప్రజల మన్ననలు పొందాలంటే మేము బంగ్లాల్లో కూర్చుంటాం, మా తాతలు నేతలు తాగారంటే ప్రజల మన్ననలు పొందలేరు. ప్రజల్లో మమైకమైన రోజు, ప్రజలకు కష్టం వచ్చిన రోజు, ప్రజలకు అవసరం వచ్చిన రోజు ప్రజల్లో కలిసి ఉంటేనే ప్రజలు అభిమానిస్తారు, ఆదరిస్తారు అని మరొకసారి చెబుతూ మీరు చేసే ఆరోపణల్ని మేము ఖండిస్తున్నాం. ప్రజల సమస్యలు ఆయా నియోజకవర్గాల్లోని మరి లోకేష్ బాబు గారి దృష్టికి వచ్చినటువంటి వాటిని కన్స్ట్రక్టివ్ వేలోనే వాటికి సంబంధించి మాట్లాడారు. డిప్యూటీ స్పీకర్ గారు వాలగట్ల వీరభద్రస్వామి గారు నారా లోకేష్ బాబు గారిని సంబంధించి వ్యక్తిగతంగా కామెంట్ చేయడం అనేది మేమైతే ఖండిస్తున్నాము. ప్రజలు యాక్సెప్ట్ చేసే విధంగా మాట్లాడండి, అంతేగాని ఏదైతే అది మీకు ఏదైతే వైకాపా నాయకులకి మొదటి నుంచి కూడా క్యారెక్టర్ అసాసినేషన్ కానీ వ్యక్తిగత దూషణలు కానీ అలవాటైతే అయ్యి ఉండొచ్చు, కానీ ప్రజలు ఎవరు కూడా వాటిని స్వీకరించడానికి సిద్ధంగా లేరు. ప్రతిపక్ష నాయకుడు వచ్చినప్పుడు వాళ్ళు ఏదైతే ప్రజల పట్ల సమస్యల పట్ల మాట్లాడతారో వాటిని మీరు స్వీకరించండి. మీరు అధికారంలో ఉండి మీకు వీలైతే వాటిని పరిష్కరించండి. లేదు కాదు అంటే ఇది కాదు అని చెప్పగలిగేటట్టు ఉంటే బాగుంటుందని మేము అనుకుంటున్నాము. మరి లోకేష్ గారు మాట్లాడిన దాంట్లోని మీరు గంజాయికి సంబంధించి ఒకటి కామెంట్ చేశారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు వాటిలోని ఉన్నారు, అందుకని మీకు పచ్చకామెల వాళ్ళకి ఎలా కనిపిస్తుందని మీరు మమ్మల్ని కామెంట్ చేస్తున్నారేమో అని. తెలుగుదేశం పార్టీలో ఉండేటటువంటి ఎమ్మెల్యేలు ఎవరైనా సరే అలా ఉన్నట్లయితే ఈరోజు ఉండేటటువంటి ప్రభుత్వం మీరున్నారు, ఎందుకు మీరు ఇవన్నీ తీసుకురావట్లేదు? గతంలో ఎప్పుడు గంజాయికి సంబంధించి కానీ డ్రగ్స్కి సంబంధించి కానీ ఆంధ్ర రాష్ట్రంలో దాడులకు సంబంధించి కానీ ఎవరు ప్రజలు భయభ్రాంతులైన పరిస్థితులు లేవే. మరి ఈరోజు మీరే ఉన్నారు కదా ప్రభుత్వంలోని, నిజంగా ఎవరైనా ఉంటే వాటికి సంబంధించి మీరెందుకు వెలికి తీయట్లేదు?
ఈరోజు ఏదైతే ప్రభుత్వం చేస్తుందో వాటన్నిటిని కూడా ఎండగట్టే పరిస్థితుల్లో ఈరోజు మా పార్టీ కానీ మా నాయకులు కానీ ఉన్నారు కాబట్టి నిన్న అంత ధైర్యంగా నారా లోకేష్ బాబు గారు విజయనగరం ప్రజలు ఏదైతే అనుకుంటున్నారో, విజయనగరం ప్రజలు ఏదైతే పూర్వం ఎప్పుడూ చూడనటువంటి గంజాయి కానీ డ్రగ్స్ కానీ ఈరోజు విచ్చలవిడిగా ఇక్కడ దొరుకుతున్నాయి అని అంటే ఒక శాసనసభ్యులుగా ఉండి మీరు ఏ చర్యలు తీసుకున్నారో వాటిని చెప్పండి. ప్రజలకి విద్య వైద్యాన్ని అందించడంలో కానీ తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ముందుంది. 2014లోని మేము 12 రోడ్లు వైడనింగ్ చేసాము. ఏవైతే ఇంకా పెండింగ్ ఉండిపోయిన రోడ్లు ఉన్నాయో అవి మరి మీరు వచ్చిన తర్వాత ఈరోజు 4 సంవత్సరాలు 10 నెలలు పూర్తి కావస్తున్నప్పటికీ కూడా ఎందుకు అవి పూర్తి చేయలేకపోతున్నారు? ఏదైతే ఆ రోజు రోడ్డు వైండింగ్లో ఉన్న వాటికి మళ్ళీ కొత్తగా ఎందుకు శంకుస్థాపనలు చేయగలుగుతున్నారు అనేది ఒకసారి మీరు ప్రజలకు చెప్పండి. మరి నేను 2014 నుంచి 2019 వరకు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మా ప్రభుత్వం ఉండేటప్పుడు రామతీర్థ సాగర్ నుంచి 0.5 TMC వాటర్ ఇక్కడ విజయనగరం మున్సిపాలిటీకి అందే విధంగా మంచినీటి ప్రాజెక్టుని తీసుకొచ్చి అది పూర్తి చేసి మీరు సరిగ్గా వచ్చే టైపుకి ఆ నీళ్లు అందే కాబట్టి ఆ నీళ్లు ఈరోజు ప్రజలందరికీ అందుతున్నాయి కాబట్టి ఏ వాటర్ ప్రాజెక్ట్ అయినా కానీ తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగిందా లేదా అనేది ఒక్కసారి మీరు చెక్ చేసుకోమని చెప్పి నేను మిమ్మల్ని కోరుతున్నాను. మరి ఏదైతే ధర్నాల గురించి మీరు మాట్లాడారో మంచినీటికి సంబంధించి మేము 5 రోజులకు ఒకసారి ఇచ్చామని అన్నారు కదా. 5 రోజులకు ఒకసారి ఇచ్చినప్పుడు మీరు ఎన్ని ధర్నాలు చేశారు, ఎన్నిసార్లు ప్రజల తరఫు నుంచి మీరు వచ్చారు అనేది మీరు ఒకసారి చూసుకొని మాట్లాడితే బాగుంటుందని కూడా నేను మరి ఈ సందర్భంగా వారిని కోరుతున్నాను. మెడికల్ కాలేజీ 2018 డిసెంబర్ నెలలోని మెడికల్ కాలేజీకి గవర్నమెంట్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోని. డిగ్రీ కాలేజ్ కూడా మేము ఉండేటప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్న హయాంలో డిగ్రీ కాలేజ్ రావడం జరిగింది. అలాగే ప్రతిదీ ఏవైతే విద్యా వైద్యానికి సంబంధించి ఉన్నాయో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వాటి పట్ల చిత్తశుద్ధితో ఉంది. మీరు చెప్తున్నారు కదా మరి మన సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పట్ల ఆలోచిస్తున్నారని. మరి గిరిజన యూనివర్సిటీకి సంబంధించి కాంపౌండ్ వాళ్ళకి కూడా డబ్బులు ఇచ్చి కేంద్రం నుంచి శాంక్షన్ చేయించినప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా మీరు దానికి సంబంధించిన స్థలాన్ని కేటాయింపు చేసుకోలేక గిరిజన యూనివర్సిటీ మొదలు పెట్టలేని పరిస్థితుల్లో ఉండి మీరు కాదా అనేది ఒకసారి చెక్ చేసుకోమని చెప్తున్నాను.